తెలంగాణ స్వరం ప్రేక్షకులకు నమస్కారం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కావేరీ గార్డెన్లో తెలంగాణ రక్షణ సేన పెంచజన్య సంకల్ప సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, డాక్టర్ రఘు అన్న తెలంగాణ రక్షణ సేవలు చేయడంతో పార్టీకి 1000 ఏనుగుల బలం వచ్చినట్లయిందని ఆమె అన్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రస్తుత రాజకీయ పార్టీలు విఫలం అవడంతో కొత్త పార్టీ అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. అవినీతి అన్యాయాలను ప్రశ్నించినందుకు తనను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించారని, ప్రజల కోసం పోరాటాన్ని కొనసాగించాలనే సంకల్పంతో తెలంగాణ రక్షణ సేనను స్థాపించినట్లు తెలిపారు. పార్టీ స్థాపనకు రాష్ట్రంలోని కుట్రలోని బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతి పార్టీ విభేదాలకు సృష్టించిందని, దేనికి భయపడకుండా ప్రజల కోసం పార్టీని స్థాపించారని అన్నారు. ప్రజలకు అవసరమై 5 సంక్షేమ లక్ష్యంగా పెట్టుకుని ప్రధాన హామీలతో పంచజన్య కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు. కార్యక్రమానికి భారీ ఎత్తున మహిళలు, యువకులు, పార్టీలోని నాయకులు మరింత బలాన్ని ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకుల సపోర్ట్తో మీ ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్నానని, ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలియజేశారు. ధర్నా చేస్తా అని చెప్పింది. అక్కడ భయం స్టార్ట్ అయిపోయింది. అక్క కాంగ్రెస్